రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అలవికాని పథకాలు భారతదేశాన్ని ఆర్థికంగా తాకట్టు పెడుతున్నాయా? అధికారమే పరమావధిగా ప్రజల నెత్తి మీద అప్పుల భారం మోపే అధికారం ఈ పార్టీలకు ఎవరిచ్చారు? ఎన్నికల్లో ఉచిత వరాలతో ఊగిపోయే ప్రాంతీయ పార్టీల సరసన జాతీయ పార్టీలు ఎందుకు చేరాయి? ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఉచిత పథకాలను అరికట్టడానికి వ్యవస్థలు ఎందుకు చొరవ చూపవు? పులి మీద స్వారీ లాంటి ఈ అవాంఛనీయ ధోరణికి రాజకీయ పార్టీలు చెక్ పెట్టకపోవడానికి కారణమేమిటి? స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల తరువాత కూడా దేశంలో దారిద్ర్యాన్ని రూపుమాపలేకపోయామా? అప్పుల వేటలో పరుగులు తీస్తున్న రాష్ట్రాలతో పోటీ పడి కేంద్రం అప్పులు చేయడం విషాదం కాదా? అప్పుల మీద అప్పులతో ఆర్థిక ఊబిలో కూరుకుపోతే భారతదేశం మరో శ్రీలంక కాకుండా ఉంటుందా? ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించిన దక్షిణాది ఉచితాల ప్రభావం దేశంలో ఎన్నికలను కలుషితం చేస్తున్నదా? ఉచితాలకు తాను వ్యతిరేకమని చెప్పుకున్న మోదీ బీజేపీ ఆ పనే చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? భారీ హామీలతో అధికారంలోకొచ్చిన పార్టీలు వాటిని అమలు చేయలేక చేతులెత్తేయడం రివాజుగా మారిందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు అప్పుల మీదే ఆధారపడటం నిజం కాదా? జగన్ పాలనలో ఏపీ అప్పుల కుప్పగా మారిందని తెలిసి చంద్రబాబు సూపర్ 6 అని ఎందుకన్నారు? ఉచితాలు అనుచిత సంక్షేమ పథకాల కారణంగా కష్టపడే తత్వం పోయి సోమరితనం పెరుగుతోందా? సంపదను సృష్టించడంపై దృష్టి పెట్టని ప్రభుత్వాలు అంతిమంగా దేశాన్ని దివాళా దిశగా నడిపించవా? పార్టీల వేలం వెర్రి హామీలను కట్టడి చేసే కర్తవ్యాన్ని భుజాన వేసుకునే నిజమైన దేశభక్తులు ఎవరు? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. రాత్రి 8:30 గంటలకు